టీజీపీఎస్సీ ఫీజు 1000 రూపాయలకి పెంపుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. చూడండి, ఒకప్పుడు జీరో ఫీజు తోటి ఫామ్ పెట్టేది పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే అది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ ఇప్పుడు పిల్లలు కట్టే ఫీజులతోటే ప్రభుత్వం బతుకుతుంది. శవాల మీద ఏకుడు వారాలు ఏరుకొని బుక్కినట్టున్నది కథ. శవాల మీద ఏకుడు వారాలు అవి పారబోతారు చూసినవా, వాటి మీద చల్లుతుంటారు. ఆ చల్లెట్ని ఏరుకొని బుక్కటోడు కూడా ఉంటాడు అనడానికి ఉదాహరణ ఇదేనేమో అనిపిస్తుంది. నిరుద్యోగులే చేస్తున్నారంటే వాటి మీద ఫీజు అంటే మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20,000 ఫామ్లు అంటే 1000 రూపాయలు, 1550 అంటే సర్వీస్ ఛార్జ్ పోని 1000 రూపాయలు అంటే 2 కోట్ల రూపాయలు. ఎంత? 2 కోట్లు. ఇప్పటి వరకు దీని మీద విచారణ జరపాలి. అసలు ఎన్ని ఫీజులు వచ్చినాయి, ఎంత వచ్చింది, అసలు ఏం జరిగింది, ఎంత ఖర్చు అయింది అనే దీని మీద నిజానికి పాత ప్రభుత్వం అంటే ఇంకా కొత్తది ఇంకా ఘోరం ఉన్నది. ఘోరం అంటే ఘోరం. న్యూఢిల్లీ, జూన్ 10. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును 200 నుంచి 1000 రూపాయలకు పెంచడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎవరు? జస్టిస్ వి సుబ్రమణియన్. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎవరు? వి సుబ్రమణియన్. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టున్నది కథ. చూడండి, ఇక్కడ టీజీపీఎస్ ఇటీవల విడుదల చేసిన ఆర్ఎండ్బి శాఖలో 202 ఏఈఈ సివిల్, 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులు, కాలుష్య నియంత్రణ మండలి 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పాఠశాల విద్యాశాఖలో 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వేరువేరుగా జారీ చేసింది. ఒకే తరహా కొలువులకు ఒకేసారి కాకుండా వేరువేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల అభ్యర్థులు ప్రతి దరఖాస్తు ఫీజులు చెల్లించాల్సి వస్తుందని వై బాలచందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫీజులను అమాంతం పెంచడం రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. దీనిపై విచారణ జరిపి పెంచిన ఫీజులను అమలు తక్షణమే నిలిపివేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.